నమస్తే. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేతని మొన్ననే కాంగ్రెస్ పార్టీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనను ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ బాధ్యతల నుంచి తప్పేయాలంటూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాసినటువంటి సందర్భం కనబడతా ఉంది. సో దీని పట్ల బీసీ సంఘాల నేతలతో పాటు మిగతా సంబంధించినటువంటి నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఒక బీసీ నేతకు అవకాశం వచ్చినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అనేది వాళ్ళంతా కూడా ప్రధానంగా ఆయనపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉల్టాగా మాట్లాడుతున్నారు. ఒకసారి మనతో మాట్లాడేందుకు విశారాధన సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఇదే సంబంధించిన అంశం పైన. సార్, మీరు చూసే ఉంటారు డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేతను ఎంపిక తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి ఆయన బాధ్యత నుంచి తొలగించాలని చెప్పేసి దాంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ప్రధానంగా నల్గొండ జిల్లా మొత్తం సంపూర్ణంగా అన్ని పార్టీలలో రెడ్ల ఆధిపత్యమే నడుస్తుంది. ఆ జిల్లాకి ఏ పార్టీ వచ్చినా అది ఏ పదవి ఇచ్చినా అది రెడ్ల చేతిలోనే వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. మొదటిసారిగా ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పున్నా కైలాష్కి ఆ పదవి ఇవ్వడం జరిగింది, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి. ఆ పదవి ఇచ్చిన తర్వాత పున్నా కైలాష్ మంత్రిని కలవడానికి పోతే దుర్మార్గంగా మాట్లాడి అవమానించి బయటికి పంపించడం జరిగింది. ఇది తీవ్రంగా ఫస్ట్ ఖండిస్తున్నాం. రెడ్డి అగ్రవర్ణ ఆధిపత్యానికి నిలువుటద్దంగా ఇది కనిపిస్తూ ఉంది. ఒక బీసీ, మొదటిసారి ఒక పద్మశాలి కులానికి సంబంధించిన ఒక బీసీ వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీలో మా బ్యాచ్మేట్ అణగారిన వర్గాల పట్ల అంతో ఇంతో కమిట్మెంట్ ఉంది. సరే, అది ఎవరి పార్టీ అగ్రవర్ణాల పార్టీ ఏదో ఆ పార్టీలో చచ్చిండు. ఎవడూ లేని టైంలో 10 ఏళ్ల నుంచి పనిచేస్తాడు, 15 ఏళ్ల నుంచి ఆ పార్టీలో. ఆయన పనిని గుర్తించి మొత్తానికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అభినందనల కోసం అసలు ఆయన వచ్చి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఆయన వచ్చి అభినందించాలి. వాస్తవానికి జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందని. కానీ మనోడే పోయిండు మంత్రి దగ్గరికి, అవమానించి బయటికి పంపిండు. రావద్దన్నాడు, నన్ను కలవద్దన్నాడు, నువ్వు ఏది రావద్దు ఇక్కడ కానీ బయటికి వెళ్ళగొట్టిండు. ఇమీడియట్గా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలా రేవంత్ రెడ్డి ఒకవేళ పని చేయకపోతే కోమటిరెడ్డి చేసిన దుశ్చర్యని ఖండించి రేవంత్ రెడ్డి సస్పెన్షన్ చేసి మంత్రి మండలి నుంచి తొలగించకపోతే అసలు ఈ పనే రేవంత్ రెడ్డి చేయించిండని మేము అభియోగాలు మోపుతాము. సో అంటే బూతులు తిట్టిండు, నా కుటుంబాన్ని విమర్శించిండు, అప్రతిష్ట పాలు చేసిండు అని చెప్పేసి ఆ లెటర్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అవును, ఎందుకు బూతులు తిట్టడం జరిగింది, అవమానించడం జరిగింది, బయటికి వెళ్ళగొట్టడం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. అందుకనే ఈరోజు పున్నా కైలాష్కి చెప్తున్నా ఒకటే మాట, కైలాష్ నువ్వు యూనివర్సిటీలో నా బ్యాచ్మేట్వి, నిన్ను చెప్తున్నా వదిలిపెట్టొద్దు యుద్ధం, రాజీ పడొద్దు. రాజీ పడితే శవంతో సమానం. నువ్వు యుద్ధం చేయి, అవసరమైతే జిల్లా కాంగ్రెస్ పదవిని వదులుకోవడానికైనా సిద్ధంగా చేయి. ఇప్పుడైనా నల్గొండ జిల్లా రెడ్ల ఆధిపత్యం మీద తిరుగుబాటు చేయి. కాంగ్రెస్ పార్టీలో నీ ముద్ర ఏదైనా ఉంటే నీ ఇండివిజువల్ ఆత్మగౌరవంతో వేసుకో. కానీ నువ్వు మాత్రం వాళ్ళ మాటలు, వాళ్ళ కాంప్రమైజింగ్కి రావచ్చు, లేకపోతే ఫోన్లు చేయొచ్చు, తప్పైంది అనొచ్చు. కానీ ఇదంతా అండర్ కరెంట్లో జరుగుతుంది. బహిరంగంగా క్షమాపణ చెబితే ఆలోచించు. బహిరంగంగా ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తం నడి బజార్లోకి వచ్చి నీకు క్షమాపణ చెప్తే అప్పుడు ఆలోచించు తప్ప నువ్వు మాత్రం కాంప్రమైజ్ కావద్దు. ఇలాంటి దుర్మార్గాలను నువ్వు వ్యతిరేకించి నిలబడకపోతే రేపు 100 మంది కార్యకర్తలకు ఇదే అవమానం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా నువ్వు దాన్ని రాజీ పడకుండా నీ యుద్ధాన్ని కొనసాగించాలి. ఇంత క్రూరంగా నల్గొండ జిల్లాలో ఒక్క పద్మశాలి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వస్తే తట్టుకోలేకపోయింది. ఇది ఏమి ప్రజాస్వామ్యం, ఇది ఏమి దేశం, ఇది ఏమి తెలంగాణ? ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? తెలంగాణ ఇందుకోసమేనా మా అమాయకులు ఆశపడి తెచ్చుకున్నది? తెలంగాణకి న్యాచురల్గా ఇక్కడ అగ్రవర్ణ ఫ్యూడల్స్కి ఫ్యూడల్ అగ్రవర్ణ ఆధిపత్య కల్ట్ స్వభావం ఉంటుంది. తెలంగాణ వచ్చినాక అది రెచ్చిపోయి ఆధిపత్యం చేస్తున్నారు. అందుకని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చాలా వరకు కూడా తీసుకుపోతాం. అవసరం రాహుల్ గాంధీ కూడా దీన్ని ఫిర్యాదు చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి భావిస్తా ఉన్నారా? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి చర్య తీసుకోవాలా, కనీసం క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి ఈ పని చేయించిండని అర్థం. గతంలో కూడా మీరు చూస్తుంటారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కూడా ముఖ్యమంత్రిగా లేనప్పుడు చాలా రకాలైనటువంటి విమర్శలు చేసిండు. సో ఇప్పుడేమో ఆ ఫ్యామిలీ నుంచే ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తాం. అది రెడ్ల కంపెనీ. ఆ రెడ్ల కంపెనీలో వాళ్ళు చుట్టాలు తిట్టుకుంటారు, పొడుచుకుంటారు, తన్నుకుంటారు. మళ్ళీ సాయంత్రానికి కంపెనీ కాబట్టి కలుస్తారు వాళ్ళు. అది ఒక కంపెనీ, కాంగ్రెస్ కంపెనీ. ఆ కంపెనీలో అన్నదమ్ములు కలిసి రేవంత్ రెడ్డిని తిట్టిండ్రు. వాడు తమ్ముడు బొడ్ల కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు.
వాళ్ళు తన్నుకుంటారు, పొడుచుకుంటారు, కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ కలిసి పార్టీ బాధ్యతలను ఒప్పుకుంటారు. కానీ మా దాంట్లో మాత్రం మావోడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న మాట అన్నా విమర్శించినా ఇంకేదన్నా ఇగో ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాయి.